వేరు కావచ్చు, ఇంటి పేరొక్కటే. తల్లులు వేరు కావచ్చు, తండ్రొక్కడే. ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి? ఇంకెవరో మన ఎక్స్ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా, ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొందా? ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా గాని, ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన పైల్వాన్లిద్దరూ బస్కి తీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారో? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఎక్కడ మనిషి కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి సూటు కుట్టించుకున్నాడు మన గుడ్డెక్కడి చేత. ఏదో సీక్రెట్ లో మొత్తం డబ్బు కుట్టించాడు. అయినా పర్లేదు, సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా ఇది నీ వల్ల కాని పనిని. మనీషా కొయిరాలా రావాలి. సైలెన్స్, నిశ్శబ్దం. హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపుండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభమంటలతో ఎక్కడికైనా అడగకూడదా? ఎదదా వెళ్ళే వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయిరాల గాని, ఒకవేళ ఆవిడ తీరుబాటు లేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. ఈ అమ్మాయి పేరు కాంచనమాల, వైజాగ్ నుంచి వచ్చింది. ఒక ముఖ్యమైన పని మీద కోటిపల్లి వెళ్ళడానికి రేవు దాటాల్సిన ఈ అమ్మాయిని అడవిరాముడు ఎలా ఇరికించేశాడో చూడండి. మనీషా కొయిరాలా. అదేంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మణరత్న సినిమా అందులో ఆ పిల్ల లేదే. ఓరి అదమన్నారా? సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకి నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కొయిరాలా కూడా. నువ్వు వెళ్ళిపోయి 4-5 అనౌన్స్మెంట్లు చేసేసుకో. వెళ్ళిపో. తీసుకుని వస్తాను. రండి. ఎక్కడికి? రేవు దాటాలండి. ఏంటి దాడేది? పడవలు స్ట్రైక్. అక్కడ 2 పడవలు కొట్టుకుంటున్నారు. కొన్ని 100 మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ కుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను. రండి. ఇప్పుడే మనీషా కొయిరాలా హిమాలయం టైర్లో గాలి చూస్తుమందట, అందుకే రావడం లేట్ అయింది. బిల్డప్ లో నువ్వును. అమ్మాయి గారు, మా కుక్క ముతికలో నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు గానీ తెలియదని తలవపకుండా నోటికి ఏదో అది మాట్లాడేసేయండి. ఏంటంటే అమ్మాయి గారు మనోలే చూపించండి. అమ్మాయి గారు, మీరు వాళ్ళతో వెళ్ళిపోండి. నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకుని వస్తాను. ఏంటంటే వెళ్ళండి. అయ్యి బాబాయ్, హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ తప్పకుండా అలా సోన్ ఎవరైతే. అయ్యి బాబాయ్, కాలుతో కిసాడే రాసొచ్చినాడు. అమ్మాయి బొమ్మలా ఉంది. ఏంటి ఇదిలో?
ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, సెగ్గట్టేసింది. అలాగా ఏట్రా కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూశాను? ఇప్పుడు కూతావురా. నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. ఆ ఎంఎస్ నారాయణ కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పేదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. ఆయ్ నాది సీకిపోయిన మొలతాడా? ఏమో నేనెప్పుడు చూశాను? సెగ్గడ్డ పగిలింది. ఏమండే చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారండి? ఈ గొడవ ఏదో తేలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరేయ్, ఇంతసేపు అందయమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేస్తాను అంతే. అబ్బా! కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవర్రా కారం కొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నెగ్గాను, నేనే నెగ్గాను, నేనే ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో! ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో! నువ్వే నెగ్గావు. నువ్వే నెగ్గావు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ని ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండు నోట్లో ఏలేటట్టు అవుతుంది. కురుతాడు. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు పోయినటి నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నిన్ను రేవు కట్టించేస్తాం. అది ఏయ్! మరేమనుకుంటున్నావు ఈ సత్తిపండంటే? నువ్వు కూడా ఈ పురకాడ వచ్చేసి రేవు దాటించేస్తావు. గుడ్ ఐడియా. ఓకేనా? బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమీ చెప్పొద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుపదా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏం చేయడం? అమ్మో రాంపండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పొద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు హై. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారేంటి? మేము ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो. గుర్తుపట్టలేదు. అమ్మ నా ఫిగర్. అంటే వీళ్ళంతా మన ఎనవలన్నమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్! ఈ కవల కొండలరావు కళ్ళ ముందే కోకల పొలాన్ని దోచుకుంటారా? అదనే ఒరే సత్తిపండు, ఇందాక రాంపండు గారు మనం గుర్తుపట్టి ఉంటే ఇటుకుపోతే ఇచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని. యాదవని నిజమా? ఏవే మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా? నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా? పదా సిరిగిపోతాయి. పదా. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది. ఎలా రాంపండు మళ్ళీ డామా ఎత్తనారా? అనుకుంటున్నాం మరి, ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ ఎత్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం, అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు? కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎక్స్పర్ట్ అవుతారా? ఇదిగో రాంపండు, రేపు నేను నాటకానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాళ్ళు పుట్ట అడిగితే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా? మరుగుతోటి కాడా? అవునా, భలే ఐడియా ఇచ్చావరా. మరి అయితే అంటించేయి. అయితే అక్కడే అంటించు. చదవగలడు. కొరనాయాలకి ఎక్కడ ఇంటాలో తెలియదు. ఎలా దోల తీరిందా? పోకలపాలెం ప్రజల కళ్ళకి విందు. దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా.
ఏంటది? ఓలమ్మా ఒళ్ళు అయిపోయినది ఏదో బస్సులను ఏదో ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని పేసలు అడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దా అని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరు కదా. ఆరేం తిరగక్కర్నెద్దు, ఆరే తిప్పుకుంటారు. పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామరా ఎంత దెబ్బ తినిస్తుంది. పడిపోతున్నావు ఎన్నో నెల ఎక్కడమ్మా పాడు? వారం రోజులు వారం రోజులకే సాగరే బారంత అయిపోతేని 10 నెలలకి పెద్ద గడ్డిమేటంత అయిపోద్దాము. ఏం చేస్తావమ్మా? చేసినోడాలంటే ఓడు మరి. ఎవరన్నారు? ఊళ్ళో అమ్మండని ఒకడు ఉన్నాడులే అమ్మా. ఎవడా? మాకు 105కి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసాడు ఆడా. ఏంటి నీకు కూడా 110కి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా. అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్వాడేశాడు. అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను. ఏటి ఇంకా నయ్యం మా అమ్మాయి ఎలాంటి చేయదు నీ చేయనివ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోళ్ళు అంత ఉంది. మరి అలా అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు ఏ బోర్డు అడ్వాన్స్ ఏ సెలవు చెక్కడ మొక్కను కొట్టేస్తాను. పద అమ్మ కడుపు జాగ్రత్త. పదపోదమ్మా. ఓరే రాంపండు అయిపోయావురా. ఈ నాయక్ సౌత్కి రికార్డ్ డాన్స్ పెట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవీ నవరాత్రులకి రామాంజనేయ యుద్ధం పెట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారా? ఎక్కడ ఎత్తున్నారు? వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు? చెప్పు. వీడు అడిగితే చెప్తాను. చెప్పు. మన కాంచనమాల అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి బతి మారితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజం. పెళ్ళొస్తా సత్తుపండు. రావణాసురుడు లాంటి రాపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తుపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? దుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడా గమ్మునండి పట్టమే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడా అండి పోచయ్య గారు వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళ గారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా? అవును నువ్వు చచ్చిపోయావు. ఏటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా చస్తాను. అవతల నా కళ్ళు ఎయిటింగ్. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోలే, మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడ మీరెక్కడ? ఊరుకొని పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతుంది? ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి. మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపు పుడతా కడుపు పుట్టాడు కదా. చంపేస్తున్నావే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారేటండి. అదిగో మన అల్లుడి గారు వచ్చేసారు.
ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిరెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నామండి. ఊరు వైపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. అడమ వైపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరు ఎట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల ముక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కులు పెట్టుకుంటాం ఏంటండి, అది ఆలకే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో. ఈయన మా పాలేరు గారండి. తండ్రి నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరు కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పిలిచి అడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కూడా పట్టరా. ఊరుకోండి, వచ్చేవాళ్ళు ముగ్గురు అయితే 2 బండాలు ఏమంటారంటే ఎన్ని బండాలు లేవాలో నాకు తెలదా? పాలేరు మీరా దొబ్బేను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రొస్టులు ఏమొస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మనసొందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మనసొందులో ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్ల మనసొందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్ల మనసొందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం మరి వదిలేస్తుంది ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా అనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే, రైటే, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోట గడి. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మిడి అన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ ఎదవకి వెనకమాల ఇలాంటి ఎదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్, చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గారిదా? బావగారు బావగారు బావగారు, నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి కథ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అనే మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోనీ అక్కడి నుంచి తెప్పించిస్తాను. ఉన్నది ఇవ్వండి. అబ్బా, ఛీ. అయ్యో, ఆ చెవిటి విధానం బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. అల్లా కా కసం, ఆజా గురువా ఉపరాజా. ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో ఊరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదవుతుంటాను. నువ్వు మొయ్యి. అమ్మో, ఆ సచ్చి పని గడ్డి వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తానురా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళు ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళు ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు.
కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే, నన్ను ఎక్కడైనా దాచేరా? ఓ పని చేయి ఆ బావిలో దాంకో రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. అబ్బా. యా. ఒరే, నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తి పండుగ ఎక్కడైనా కనిపించాడా? యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో, ఎక్కడ లేడు? తెల్లు ఉంటాడు, లేకపోతే తెల్లు ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండి వస్తున్నాడు. అమ్మో బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. చిచ్చే అమ్మయ్యా, చచ్చిపోండు రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా ఆ దుర్గడు గారు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి. పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏదో. ఏంటి పావా? ఆ నూతులో ఉందరా? అయ్యి బాబాయ్ దాని కూరలు కూడా తినేదండి. చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? పితికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు సుక్క కూడా లేదు. అందుకే బొండం చెల్లి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. వెదవా వెదవన్నర వెదవా, నేను గెస్ట్నేట్రా? ఓడి వెదవా, నన్ను దెయ్యం ఉంటావరా? సన్నాసి వెదవా, పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? అయ్యో, నీకెళ్ళి తెలిపోయింది. అంకుల్, దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అదే ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? తీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అదే ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేశావు? లట్టించారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? మందు కలిపి ఎల్లక్కల ముందు పొరపాటు పందరాలు పోయి టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాలు కొబ్బరితో పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి. మీరే తాగి. ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని ఈ బొండం ఎవరూ తాగద్దు, బయట పారేద్దాం. చూసారా శేఖరు, అందరూ ఎలకల ముందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాయనా ఉన్నాయి. ఇంట్లో కుంకుడుకాయలు లేవే. బాబు ఎస్ఐ గారు బుద్ధి గడి మీరు ఏదో పని చేశారు. నా కడుపు మీద తల్లి కక్కించేయండి బాబు. నేను చచ్చిపోయాను. కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా
ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? ఆ. అది ఏంటన్నా అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాయిరా అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా, నేను వేసేస్తాను. ఏడ చేస్తారు సర్దిగుళ్ళు ఉండిపోయి మీరు కదా మోపు చేయద్దు సరిగుడ్డు వచ్చి తొంగండి. రానండి. ఏయ్ రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా అంటే ఫ్యామిలీ లేడీస్ మంట స్కోర్ చేస్తారా? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి ఆ ఆవిడ ఈయన్ని చంపేయడమా? గురపు పట్టుకెళ్ళి పొలంలో తేగ తొంగుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లోనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకరా నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా? ఏంటి పురుటుకొచ్చావా? బాబోయ్ పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు అన్నాడంటే ఇదిగో అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఏమన్నావు? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ ముక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏడే గుణపం? ఏడు గుణపం. అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? కొడవండి. ఇక్కడ స్టేషన్ లో ఇక్కడేనా? ఆ. ఇలా వచ్చే హరి హరి నారాయణు ఆదినా కదలకా ఆదినా నారాయణు. ఏమాత్రం చచ్చిపోతారేంటి? మతి చూతులు ఎక్కడ కొట్టుకున్న మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలరు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాడు. జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. బట్టలు సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే నీ మామతానికి పోతున్నావు. మామనా? ఆ. ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. అవునే, నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. అప్పలకుండా మావా ఆ. నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినయ్యా. అవునగా లెక్కన దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పల కొండగాడు రామ్ పండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగా ఉన్నాయి బిడ్డ. అందుకే రామ్ పండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్ల గాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆ సామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తి పండున అడిగి ఎరికైపోయిందనుకో నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. పెట్టకు. అప్పలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రామ్ పండువో సత్తి పండువో గానికే వెరకరా. గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గట్ట పెద్ద పోరగా తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చెట దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. గా అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు. అమ్మో అమ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసినాయి ఓరు దేవుడు. ఆ కోరమేసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ పూరమీసం ఈరదాస వాడేవాడు. గాడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు తోలుకోపా.
అవును కాని పిల్ల మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు దాని ఇల్లు ఎక్కడా ఇలా కొట్టేశారా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినావంటే బొంద తీసి పాతి పెట్టేస్తా సమజైనా అది. ఇంకా అవ్వకుండా ఉంటుందటే మరి మేము వెళ్ళొస్తాం. ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నారు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. ఇదిగో మా బావ. పుటుక్కు జరగర టుపుక్కుమే. బాబా అంటే మీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. కొంటెగాన్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వందెలున్నదానా అందమంతా ఇచ్చుకో. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాతి దాని బావ వాడెవడు? ఏరదాసు ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? ఆ చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా. బావా ఆ, రా. తప్పదా? అయ్యో. అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మతి మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవిలో మిషన్. ఓహో నాన్న అదేమిటి వరుస మార్చావు? మొగుడిని కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలు. ఆ? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మా కల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళి అంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలున్నా. నా రాంపుని బాగా నట్టుకుని ఎంత మాట అన్నా నాన్న. ఏంటి? ఎవరా? నువ్వు నా రాంపండు మేనలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. ఆ? నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. చచ్చిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కట్టితో నరుకుతారు. దాన్ని ఉంచుకోవడం అనరు, ఆ. తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. సతకు అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయిని నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవ తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండనా లేదు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాళు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు, నన్ను బయట కొట్టేసాడు బాబు. రే 9 మటలుగా జైలు కలం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్కలు ముక్కలుగా తరిగిరా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టెట్టుకో రా పద. అంతేనా? ఏయ్, ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా, కనిపించరా? ఆయ్! ఆహాహాహా! పొడి చేశా. అబ్బా అబ్బా అబ్బో అబ్బా అబ్బో! అయ్యో! ఈ కాలితో తొక్కడాలు లేవు. ఏయ్, ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుయ్యలేదు. అబ్బో అబ్బో! అయ్యో! అబ్బో! ఎరా, నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? మరేమో నేను మ్మ్. నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంట్లోంచి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. ఏయ్, మా చెయ్యి మెలిపెట్టకు. మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని.
చిన్న పిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతాను చూడు. అల్లుడు ఇదిగో కత్తి. సరిగ్గా ఇప్పుడు నీ చేతులు మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు, రాంపండువని నేను చెప్పేస్తా. చెప్తా. అప్పుడు ఈ ఇంటికాలు నేనే అవుతా. అన్నయ్య, ఇది అన్యాయం. ఆ, ఏయ్! రేయ్, అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రక్తం. అవునన్నయ్య, నువ్వు రాంపండువైనా నేను సత్తి పండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. రేయ్, నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పిగడ కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచనమాలను చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగి. ఏయ్, టక్కి టక్కి. ఏయ్, వీరదాసు, నిన్ను ఇక క్షమించను.